మీ పేరు? నా పేరు కె విజయలక్ష్మి. అమ్మ ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ బందర్లో ఇటుపక్క పేరుని గిట్టు ఇటుపక్క ఏమో కొల్లు రవీంద్ర గారు, వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంది? అసలు ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది ఇక్కడ? ఎన్నికల ప్రచారం అయితే బాగానే ఉంది. పోటీ కూడా ఈసారి టఫ్ గానే ఉంటది. ఈ నాకైతే మా వరకు వాటర్ ఫెసిలిటీకి, కరెంట్కి మేమైతే కిట్టు కాస్త ఇదిగా ఉంటాడని అనిపిస్తుంది. అమ్మ ఇక్కడ జిల్లా వారీగా చూసుకుంటుంటే మరి రాష్ట్ర వారీగా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కన్నా భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఎంతవరకు జనాలు నమ్మే అవకాశం కనబడుతుంది? జనాలు నమ్మడం అంటే అండి, ఆయన ఇచ్చింది బాగానే ఉంది కదా. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి 90% వరకు ప్రతి హౌస్కి వెళ్ళినాయి, గడప గడపకి వెళ్ళినాయి. మరి ఈయన చెప్పేది ఈసారి కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. మరి అది ఎంతవరకు ఆయన నెరవేరుస్తారు అనేది తెలియదు. మరి జగన్ గారు చేస్తే అప్పు అంటున్నారు. మరి ఈయన మరి ఎవరు వచ్చినా అప్పు చేయాల్సిందే. అప్పు చేయకుండా అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు వచ్చినా అప్పు చేయాల్సిందే. ఎవరైనా సరే చేయాలి. అయితే ఇక్కడ మన బందర్లోకి వచ్చేసరికి ఇక్కడ పేరుని కిట్టు గారు కానీ ఇటుపక్క కొల్లు రవీంద్ర కానీ ఎవరు మంచి చేశారు అనుకుంటున్నారు మీరైతే? నేను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 అట ఉన్నప్పుడు కూడా నేను కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. 2019 నెక్స్ట్ నేను నాని గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. కానీ విన్న వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి నాకు నాని కిట్టు అని అనిపిస్తుంది. కిట్టు గారు ఎందుకు గెలవాలి? ఇక్కడ కొల్లు రవీంద్ర గారు ఎందుకు గెలవకూడదు? డెవలప్మెంట్ అవుతుందని. మరి ఆయనే డెవలప్మెంట్ చేశానని చెప్తున్నాడు. బోర్డ్స్ కానీ లేదంటే హార్బర్ కానీ. నేను ఇప్పుడు అనుకుంటే మెడికల్ కాలేజ్ ఇప్పుడు చెప్తున్నారు. మెడికల్ కాలేజీ, పోర్ట్ కానీ, షిప్పింగ్ హార్బర్, ఓపెన్ ఆడిటోరియం, ఇవన్నీ మచిలీపట్నం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసారు మెయిన్ రోడ్స్ లో ఇదేంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ నాని గారు చేశారు. డెవలప్మెంట్ బాగుందని మా ఒపీనియన్. మీరు డెవలప్మెంట్ ఉందని చెప్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదనేసి వైసీపీ పరిపాలనలో డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు. ఆపోజిట్ ఎవరైనా అలాగే చెప్తారు. ఇప్పుడు అధికార పార్టీ ఉందనుకోండి, నెక్స్ట్ ప్రతిపక్షం ఏం చెప్తారు? డెవలప్మెంట్ లేదనే చెప్తారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు సపోజ్ అనుకుందాం, వీళ్ళు అదే చెప్తారు. ఇది కామన్, పొలిటీషియన్స్ లో కామన్, పాలిటిక్స్ లో. అంటే మహిళలకి మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ బండ్లు అనేసి, ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువ రేట్లు పెంచారు గ్యాస్ బండ్లకి. మేము అందుకే 3 బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. లేదంటే అవ్వాతాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి ఇచ్చి వాలంటీర్లు పెట్టి ఇంటికి ఇచ్చేస్తాం. ఫస్ట్ టైం పెన్షన్ నేను 5 ఏళ్ల నుంచి నేను పెన్షన్ ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్నాను. ఇదివరకు ఒక చోట గ్యాదర్ చేసి జనాలకి మధ్యాహ్నం అమ్మ వితంతు పెన్షన్ తీసుకుంటారు. 12-1 గంట వరకు ఆవిడ ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ 5 ఏళ్ల నుంచి అయితే హౌస్కి పొద్దున్నే తెల్లవారుజాము 4-5 కూడా డోర్ కొట్టి పెన్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకైతే ఈ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానం బాగుంది. అది ఈ గవర్నమెంట్లో చేశారని నా ఉద్దేశం. అయితే ఎవరికి ఓటేస్తే ఈసారి ఈ బందర్ మళ్ళీ మారిద్ది, అభివృద్ధి పదంగా మారి అవకాశం కనబడుతుంది? కిట్టు